పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రఘుప్రియ, ఆస్ట్రాలజిస్ట్, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్. ఈరోజు మనము జూలై నెల మాస ఫలితాలను తెలుసుకుందాము. ఇందులో భాగంగా ఈ మాసాన్ని మనము ఆషాఢ మాసం అంటాము. ఆషాఢ మాసము అంటే చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో, అంటే చంద్రమానం ప్రకారము చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. ఇప్పుడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తుండగా ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. అయితే ఆషాఢ మాసాన్ని అందరూ దేనికి పనికిరాదు, ఆషాఢ మాసంలో మనం ఏ పనులు చేసుకోకూడదు అనే భావన అయితే ఉంది. అయితే ఈ మాసంలో మనము పూజలు వ్రతాలు చేసుకోవచ్చు, కానీ గృహప్రవేశాలు, ఉపనయనాలు, నామకరణాలు లాంటి శుభకార్యాలనైతే మనము చెయ్యము. అయితే ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో అనగా ఆషాఢము శ్రావణము కలగలిపిన ఈ మాసంలో ఎలా ఉండబోతోంది, స్త్రీలకు ఎలా ఉండబోతోంది, ఈ రాశిలో అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి, స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంటున్నాను. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే స్త్రీల ఆరోగ్యము, రక్త సంబంధిత సమస్యలు రావడము, పీరియడ్స్లో అనారోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఒత్తిడితో మానసిక అశాంతి, అస్థిరత కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అగ్రెసివ్ నేచర్ గాను, కోపంతోనూ ఈ మాసంలో మీరు ప్రవర్తించే ప్రయత్నం చేయకండి. అయితే మీకు చెప్పదగిన చిన్న చిన్న చిట్కాలు: వేడి ఆహారము, తరువాత బరువు ఎక్కువగా మోసే పనులు ఈ సమయంలో పెట్టుకోకండి. దీంతో పాటు కనీసము 8 గంటల నిద్ర మీకు అత్యధికంగా అవసరమయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ప్రతి మహిళ జాగ్రత్తలు తీసుకోండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మెడికల్, ఫార్మసీ విద్యార్థులకు సక్సెస్ అయ్యే అవకాశము, మీరు విదేశాలు వెళ్ళాలన్నా, కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా, వేరే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా, ఇలా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ, ప్లాన్స్ కానీ, లేదా మీ యొక్క ఏదైతే మీరు తలుచుకుంటారో, అనుకుంటారో, మీ యొక్క ఉపాధ్యాయులతో కానీ, తల్లిదండ్రులతో కానీ సంప్రదించి వారి యొక్క సలహా సహకారాల మీదకు మీరు చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వారికి ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మీకు డేట్ వచ్చేసి ఉంటే దానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళడం మంచిది. లేదు, పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటే పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పోటీ పరీక్షల్లో 2వ ప్రయత్నంలోనే మీకు ఫలితం వచ్చేటట్టు కనబడుతోంది. అంటే ఫస్ట్ అటెంప్ట్లో మీకు ఫలితం రాకపోవచ్చు, 2వ అటెంప్ట్లో తప్పనిసరిగా పాస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. నిరాశ చెందకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మహిళా ఉద్యోగులకు మీ యొక్క డ్యూటీస్లో మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ, లేదు అంటే ప్రమోషన్స్ కానీ, లేదా విదేశాలకి మీ యొక్క సంస్థ తరపు నుంచి మిమ్మల్ని పంపించడం కానీ, ఇలాంటి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే సహోద్యోగులతో వాగ్వాదనలకు దిగే ప్రయత్నం చేయకండి. వాళ్ళు ఏదైనా అంటే కనుక మీరు కామ్ అయిపోవడంతో కానీ, లేదా దాన్ని చాకచక్యంతో, సమయస్ఫూర్తితో నెగ్గుకొచ్చే ప్రయత్నం చేయండి, కానీ డిప్రెషన్లోకి వెళ్ళే ప్రయత్నం మాత్రం చేసుకోకండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కాఫీ షాపులు, హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇలాంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పెట్టుబడుల విషయంలో ఈ సమయము చాలా చక్కని సమయము. 24 తర్వాత నుంచి మీరు పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే సంస్థలు కానీ, ఫైనాన్స్ విభాగాలు కానీ ఏవైనా ఉంటే వాటిని ముందస్తుగా మీరు జాగ్రత్తలు తీసుకొని, తెలుసుకొని, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాము, ఎంత శాతం పెడుతున్నాము, ఇలాంటి వివరాలు, పెట్టే సంస్థలు మంచివా కాదా అనే విషయాలను మీరు పరిశీలన చేసుకున్నాకనే పెట్టుబడుల జోలికి వెళ్ళండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఎరువుల ధరలు పెరగడం వల్ల మీ మీద విపరీతమైన భారం పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ పంటలలో దిగుబడి అధికంగా వచ్చి
మార్కెట్ ధర పెరగడం వల్ల మీకు ఆ ఖర్చు బ్యాలెన్స్ అయిపోయే అవకాశం కనబడుతోంది. అయితే ఎటువంటి పంటలు వేయాలి అంటే కనుక మిర్చి, టొమాటో ఈ 2 సాగులు కనుక మీరు చేసినట్టయితే ఉత్తరోత్తర విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్క రైతు ఈ విషయంలో ప్రణాళికలు వేసుకొని దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక అంతర్గతంగా స్త్రీలు గట్టి పోటీ పడతారు. అంటే ఇంటర్నల్గా మీ స్త్రీలలో స్త్రీలు పోటీ పడే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ కొంత సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. ప్రజలతో మీరు కమ్యూనికేషన్ ఎక్కువగా పెంచుకోవడము, ప్రజల మధ్యలో తిరుగుతూ ఉండడము, వారి యొక్క సమస్యలను మీరు కనుక్కుంటూ తక్షణ చర్యలు తీసుకున్నట్టయితే ప్రజలలో మీ మీద నమ్మకంతో పాటు గౌరవం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రతి రాజకీయ నాయకులు అంటే ఈ రాశిలో ఉండే ప్రతి రాజకీయ నాయకులు మహిళలు కానీ పురుషులు కానీ ఈ ప్రయత్నం చేసినట్టయితే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే తడి వాతావరణం వల్ల ఆస్తమా బాధితులకి మరింత తీవ్రత అయ్యే అవకాశం కనబడుతోంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. తర్వాత నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. నీటి నిల్వల దగ్గర చెరువులు, తడిగా నాచు పట్టేసిన ప్రదేశాలలో జాగ్రత్తగా నడవడం కానీ జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేస్తే 2 రకాల లాభాలు. ఒకటి, క్రిమికీటకాదులు దరిచేరకుండా ఉంటాయి. రెండవది, జారి పడిపోకుండా జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ ప్రదేశాలలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక భర్త ఆరోగ్యపరంగా మీకు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతోంది. భర్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఏమి చెయ్యాలి అనే అంశాన్ని ప్రతి ఒక్క స్త్రీ అంటే ఇలా బాధపడుతున్న కుటుంబంలో ఎవరైతే ఉంటారో తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ తీసుకెళ్ళడం కానీ తక్షణ సహాయక చర్యలు చేయడం కానీ చేసుకోవాలి. దీంతో పాటు పిల్లలకు సంబంధించినటువంటి అంటే చదువుకున్న పిల్లలు ఉంటారు, పెళ్లికి వచ్చిన ఎదిగిన పిల్లలు ఉంటారు. కాబట్టి పెళ్లికి ఎదిగిన పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోండి. వారు చేసే పనులు కానీ వారు ఎక్కడికి వెడుతున్నారు అనేది క్రమశిక్షణతో తెలుసుకునే ప్రయత్నం చేసుకోండి. చదువుకునే పిల్లలు ఉంటే కనుక ఆ చదువుకునే పిల్లల పట్ల వారు ఏమి చదువుతున్నారు అనే అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నెయ్యి దీపం వెలిగించే ప్రయత్నంతో పాటుగా ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు తెల్లవారుజామునే చన్నీళ్ల స్నానంలో అంటే చన్నీళ్లు స్నానం చేసేటప్పుడు కొద్దిగా పసుపుని కానీ లేదా గంగాజలాన్ని కానీ జోడించి స్నానం చేసినట్టయితే నరదృష్టికి సంబంధించి దిష్టికి సంబంధించిన చెడు దోషాలకు సంబంధించిన దోషాలు మీకు అంటకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ పరిహారాలను పాటించుకుంటూ మంచి ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే.